ఒకప్పుడు మీడియా అంటే ఆ టీవీనా ఈ టీవీనా ఒక ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా ఏది లేదా వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటిది ఏదో ఒకటి ఉండేది. మనకు ఆంధ్రాలో ఇప్పుడు చూసుకుంటే రెండుగా డివైడ్ చేసేసినటువంటి పరిస్థితి. ఒకళ్ళ అధికారంలో ఉంటే ఇంకొకళ్ళ మీడియాను తొక్కేస్తారన్నటువంటి కోణంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక దిగజారిపోయినటువంటి రాజకీయం. అయితే దేశవ్యాప్తంగా కూడా పోలరైజ్డ్ పాలిటిక్స్ అయిపోయి మీడియా మీద ఆధిపత్యాలు లేదంటే మీడియా మీద పెత్తనాలు అన్నటువంటిది భావ సారూప్యతలు లేకపోతే కనుక భావదాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో అదొక దరిద్రంగా తయారైపోయింది. ఇప్పుడు మరొక కోణం ఏంటయ్యా అంటే అంతర్జాతీయంగా భారతదేశాన్ని బద్నాం చేయడానికి జరిగినటువంటి కుట్రలు చూసాం. భారతదేశానికి సంబంధించి మీడియా మీద దాడులే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 మీడియా అవుట్లెట్స్ సోరోస్ చెప్పినట్టు నడుస్తూ ఆయా దేశ ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు పన్నినటువంటి లేదంటే వీళ్ళ భావజాలానికి అనుగుణంగా వార్తలు రాసుకొచ్చినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు అడుగులు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఇష్యూలో లేటెస్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే వాళ్ళందరూ ఆ సదరు సంస్థలు ఇప్పుడు తమ ఉద్యోగులని లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అంటే ఉద్యోగాలను తొలగిస్తున్నాయి, ఖాళీలని పూర్తి చేసేటటువంటి సిచ్యువేషన్ అంటే ఎక్స్ట్రా పెట్టుకున్నటువంటి ఇంతకుముందు ఇప్పుడు వచ్చేటప్పటికి అంత సిబ్బంది అక్కర్లేదు అని చెప్పడం ప్రారంభించినాయి. అంటే ఇప్పటిదాకా ఉచితంగా డబ్బు వచ్చింది కాబట్టి చేసుకొచ్చినటువంటి సంస్థలు ఇప్పుడు మూలన పడుతున్నాయి, మూత పడుతున్నాయి. ఇది జర్నలిజానికి మరో సమస్య.